V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. హాలియా పట్టణంలో విచ్చలవిడిగా బ్లాక్ గ్యాస్ దందా. గ్యాస్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన సివిల్ సప్లై అధికారులు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్లో 3 నక్సలైట్లు మృతి, భారీ ఆయుధాలను స్వాధీనం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో కలకలం రేపిన కిడ్నాప్. 2 యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. స్థానికునికి స్థానికేతరునికి మధ్య జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీలో కొట్లాడుతా కొప్పుల ఈశ్వర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణంలో గందె మహేష్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిండు సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుండి హాలియా పట్టణంలో కొంతమంది వ్యాపారస్తులు గ్యాస్ ఏజెన్సీతో కుమ్మక్కై విచ్చలవిడిగా గ్యాస్ దందాకు తెరలేపారు. గ్యాస్ ఏజెన్సీతో దుకాణదారులు చేతులు కలిపి గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. బ్లాక్ లో ఒక సిలిండర్ కి 300 నుండి 500 రూపాయల లాభంతో కస్టమర్లకు అధిక రేట్లకు అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై సిబ్బంది శ్రీ మహాలక్ష్మి గ్యాస్ స్టవ్ స్టోర్ రిపేరింగ్ సెంటర్ పై బ్లాక్ మాఫియా గ్యాస్ దుకాణాలదారుల మీద రైడ్ చేశారు. నిండు గ్యాస్ సిలిండర్లను, దీపావళి టపాకాయలను స్వాధీనం చేసుకున్నారు. అంగన్వాడీ లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లైన్ అంగన్వాడికి వచ్చి పోండి సెంటర్కి వచ్చి ఈ ముందే రిపేరింగ్ షాప్ ఉంది, బండ్ల రిపేరింగ్ షాప్ మెకానిక్ ఉంటాడు. ఓకేనా? సార్ ఓకేనా? క్లోజింగ్ చేసి బాంబులు ఉన్నాయి. చూస్తారు. పైన ఇంకో రూమ్ ఉందా? కాకరపులు ఇప్పుడు పోయే కావు, షాప్లో పోయే కావు. 2 కాటలు 3 కాటలు ఆడ ఉన్నాయి. అంటే 3 అదేనా కాకరపులు ఇప్పుడు పోయే కావు. గయ్యే వచ్చు ఏమన్నా ఇప్పుడు చేయలేదు గాను ఏదో పక్ష పూర్తిగా అది బరువు ఉంటుంది కాబట్టి పైకి బాగా దొరుకుతాయి అనుకుంటా. మేడం ఒక నిమిషం రండి, ఫోటో దిగుదాం. ఒకటేమో ఒకటి ఉంది, మిగిలిన 5 కదా. 365 రోజులు రోడ్డు మీద పెట్టలేదు కదా సార్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. గ్రే గ్రౌండ్ మరియు ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పూచారి, కంకేర్, కరిగ్ర అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 3 నక్సలైట్లు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఒక LMG,
AK-47 సహా అనేక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ పై సమాచారం అందించారు. ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. नक्सली उसकी पोजीशन उधर रहेगी, ऐसा ये इधर थे नक्सली, ये ऐसा मान के चलिए यूटर्न में ऐसे नक्सली थे। और हमारे जवान जो अभी मेड वगैरह दिख रही है, वो सामने मेड वगैरह दिख रही है, ये पोजीशन हमारे जवान में हमारे पूरी। కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో కిడ్నాప్ కలకలం రేపింది. భిక్షాటన చేసే మహిళకు మద్యం తాగించి ఆమెకు తెలియకుండా 3 సంవత్సరాల కొడుకును బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి కిడ్నాప్ చేస్తున్నారని అనుమానంతో 2 యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరిని ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వలసవాదులను గెలిపిస్తే వీకెండ్ ఎంపీలుగా పనిచేస్తారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ పాల్గొన్నారు. మొదటి షిఫ్ట్ లో కార్మికులను కలుసుకొని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే తనను పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికునికి స్థానికేతరునికి మధ్య జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్లమెంటు పరిధిలోని సమస్యలపై సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీలో కొట్లాడతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు. మళ్ళీ కూడా పెట్టుకుందాం. బయట కాదు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రైట్స్ కానీ ఇంకా కలిసి పెరిగినటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి మీ అందరికీ కూడా తెలిసి ఇదివరకే చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకా వెంకటస్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు 76 సంవత్సరాలుగా రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఒకే ఇంట్లో నుంచి ముగ్గురికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం అనేది ఒక చర్చనీయ అంశమైంది.
ఈ అనుభవం లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకుని ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది. నేను గెలిస్తే ఇక్కడ ఉంటా, ఆయన గెలిస్తే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు, వీకెండ్ ఎంపీగా పనిచేస్తాడు. శనివారమో ఆదివారమో నెలకు ఒకసారో అట్లా చుట్టం చూపుగా వచ్చిపోతాడు. కానీ నేను గెలిస్తే ఇక్కడనే పార్లమెంటు పార్టీకి మన ఎంపీ ఆఫీస్ కూడా మనం గోదావరి కళ్ళనే పెట్టుకుంటాం, నిత్యం అందుబాటులో ఉంటాం. మరి అదే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోనైనా ఉండి అధికారం తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. బీజేపీలో వాళ్ళే, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో. తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో గోదావరి వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. భద్రాచలం పట్టణంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలను అనుసంధానం చేస్తుంది. గతంలో నిర్మించిన వంతెన 50 ఏళ్లు పూర్తయి పాతబడడంతో కొత్త బ్రిడ్జి నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా మంత్రిగా ఉన్న తుమ్మల శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రావడంతో వంతెన పనులు నత్తనడకన సాగాయి. రెండో వంతెన పనులు శరవేగంగా సాగుతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆచార్య జయశంకర్ సార్ ఆశించినంతగా ఫలాలు ప్రజలకు దక్కలేదని జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జనసమితి భాగస్వామ్యం సంస్థ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థలో వచ్చే లాభాలతో వాటాను చెల్లించాలన్నారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోదండరాం సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ, జోహార్ సింగరేణి అమర వీరులకు, జోహార్ సింగరేణి అమర వీరులకు, జోహార్ సింగరేణి అమర వీరులకు. కాపాడుకుందాం మన వనరులను మనమే. జై తెలంగాణ, జై. చేసిన మునీర్ భాయ్ ప్రెసిడెంట్ గారు, రవీందర్ గారు, ఎక్కే వేదిక తర్వాత తెలిసే విధంగా సూచన చేస్తారు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, ప్రైవేటు గుండాలు వచ్చింది. సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కులు అనే అంశమే ప్రధాన ఎజెండాగా సింగరేణి ప్రైవేటైజేషన్ చేయడానికి ఒక తమ భర్తలు చనిపోతే భార్యలకు ఉద్యోగాలు మొట్టమొదటి ఓపెన్ కాస్ట్ గోదావరిఖండ్లో, తర్వాత మన్గూరులో రావడం, ఓపెన్ కాస్ట్ అన్ని విస్తరి తమ దోపిడీ కొనసాగదు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా రావాల్సినటువంటి లోపాయకార ఒప్పందాలు జరగకుండా పోతాయని చెప్పి అప్పుడు పివి నరసింహారావు దేశ ప్రధానమంత్రి పోరాటం ద్వారా సాధించుకుంటున్న హక్కులను సికాస బతికి కనుక ఉంటే సింగరేణి కార్మికులలో మొట్టమొదటి ఎన్కౌంటర్ కూడా ఇక్కడ మేకల నర్సయ్య జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడే పనిచేసిన డిస్మిస్ చేసి దాదాపుగా సికాసను లేకుండా సింగరేణి ఇక్కడ ఈ కార్మికుల సమస్యల కోసం చేసినంత పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం చేసినంత సుదీర్ఘ పోరాటం బహుశా మరి ఎక్కడ కూడా మనకు కనబడదు. ఉద్యమము ఉవ్వెత్తున వచ్చి మళ్ళీ చల్లారిపోయినటువంటి సందర్భాలే కానీ అది నిరంతరంగా కొనసాగినటువంటి సందర్భాలు మాత్రం చాలా అరుదుగా ఉంది. దాదాపు 1940ల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమం ఆ ముగ్గు పెళ్ళగా దాన్ని ఇప్పట్టుకుంటే చల్లారన్నట్టు ఇది ఇప్పటి వరకు కూడా చల్లారలేదు. కానీ దానివల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి. అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేసింది, కానీ కార్మికులకు చాలా లాభం జరిగింది. కార్మికులకు జీతాలు పెరిగినాయి, ఉద్యోగ భద్రత పెరిగింది, పని దగ్గర పరిస్థితులు బాగుపడ్డాయి, వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లలు కూడా కొంత. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రం వేములవాడ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉగాది ఉత్సవ ఆహ్వానం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్ఆర్ఆర్ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు బుస శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఉగాది ఉత్సవం వేములవాడ వాసవి మినీ కళ్యాణ మండపంలో బ్రహ్మశ్రీ కుంభకోణ రాజేంద్ర శర్మ వారిచే పంచాంగ శ్రావణం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పండ్లు, ఆరములు, కుడుములు, డ్రై ఫ్రూట్స్ తో ఏర్పాటు చేసిన హారములు వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమర్పణలో భాగస్వాములై అమ్మవారి దయకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి తేదీ 9/4/2024 మంగళవారం రోజున మన సత్ర ప్రాంగణంలోని మినీ కళ్యాణ మండపంలో బ్రహ్మశ్రీ కుంభకోణం రాజేంద్ర శర్మ గారిచే పంచాంగ శ్రవణము, ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి నిశ్చయించినాము. కాబట్టి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ ఆర్యవైశ్య సోదరీమణులకు వేములవాడ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సదర సంఘం వేములవాడ అధ్యక్షుడు బుస్స శ్రీనివాస్ నమస్కారములు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజున వేములవాడ మన ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రంలో బ్రహ్మశ్రీ కుంభకోణం రాజేంద్ర శర్మ గారి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. అలాగే సమాజానికి విశిష్ట సేవలు అందించిన 5గురికి ఉగాది పురస్కారం మన ఆర్యవైశ్యులకు చేయబడుతుంది. అట్లాగే సత్ర శ్రేయోభిలాషులుగా సత్రానికి సహకరించిన ఒక 15 మందికి కూడా మనం సత్ర కమిటీ తరఫున వారికి సత్కారం కార్యక్రమం ఉంటుంది. ఇందులో
అమ్మవారికి హారాలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, బత్తీసలు, కుడుకల పేర్లు కూడా అమ్మవారికి హారములుగా సమర్పించుకునే అవకాశం కల్పిస్తున్నాము. ప్రత్యేకించి ఉగాది ఉత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం కలిగి వాసవి మాత ఆశీస్సులతో 100 సంవత్సరాలు ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సత్ర కమిటీ పాలకవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, నిర్మాణదాతలకు, దాతలకు అందరికీ కూడా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నూతన సంవత్సరం ఉగాది వేడుకలను మనం అందరం కూడా ఆనందంగా జరుపుకుందాం. అలాగే ఉగాది పచ్చడి, భక్ష్యాలు, తీపి పదార్థాలు, తీయటి పలుకులు, తీయటి మాటలతో మనం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రత్యేకించి ఆర్యవేశ సోదరి అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. నేను బుస్సా శ్రీనివాస్, వేములవాడ ఆర్యవేశ వాసవి నిత్యాన్న సత్ర సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హాలియా పట్టణంలో విచ్చలవిడిగా బ్లాక్ గ్యాస్ దందా, గ్యాస్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన సివిల్ సప్లై అధికారులు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్లో 3 నక్సలైట్లు మృతి, భారీ ఆయుధాలను స్వాధీనం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో కలకలం రేపిన కిడ్నాప్, 2 యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. స్థానికునికి స్థానికేతరునికి మధ్య జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీలో కొట్లాడుతా కొప్పుల ఈశ్వర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.